సుఖములు భోగ భాగ్యములు నీవిచ్చే సిరి సంపదలు జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి కాశీపురమున కల్పవల్లిగా కడుపులు నింపే మాయమ్మ అక్షయ రూపిణి అన్నపూర్ణవై హారతులందగరావమ్మ శశివదన శుభ మంగళకారిణి వరముల నీయుము జగదంబ శరణము నీవే చండిక మాత నీవే నిండుగ జగమంతా సరసిజవాసిని వీణాధారిణి చదువులు నీ ప్రతిరూపములు నీ నామములను తలచిన చాలును కలుగునుగా శుభ ఫలితములు జయ కమలాసిని జయ పరమేశ్వరి జయ మంగళ గౌరీ జయ శుభకారిణి శుభ ఫలదాయిని జయ శాంకరి దేవి ముగురమ్మలకు మూలాధారము శక్తి రూపము నీవమ్మ మల్లేశ్వరి చిరుదరహాసముతో కనక దుర్గ కరుణించమ్మ మహిషాసురుని మర్దన చేసిన మంత్ర రూపిణివి నీవేగా మంజుల కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండ నుండి స్వామిని కంటి
నీరసాదిగా దిగనలది అచ్చెరపడి చూడ అందరి కన్నుల నింపై అచ్చెరపడి చూడ అందరి కన్నుల నింపై నిచ్చె మల్లె పువ్వు వలె ఇటు తానుండే స్వామిని కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి శుక్రవారం గడియలేడింట అంటి అలమేల్ మంగ అండనుండే స్వామిని కంటి ఇక్కడ అమ్మవారికి ధూపాన్ని నమస్కారం చేసుకోండి. అక్కడి నుంచి అందరూ కూడా వనస్పతి అలాగే అఖండ దీపం పెరుగుతుంది. శనగలు లేదా మీ దగ్గర ఆ అరటిపళ్ళు ఉంటాయి, అరటిపళ్ళు 5 సార్లు చూపించండి చేతితో అమ్మవారికి తినిపిస్తున్నట్టుగా భావన చేస్తూ ఓం ప్రథమాయ నమః హనుమేనయామి ద్వితీయాయ నమః హనుమేనయామి కూర్చోండి. మీకు తోటకి దక్షిణ తీసుకోండి, పుష్పాలు తీసుకోండి. ముడుపులు మొక్కులు మూటలు కట్టి మదిలో చింతలు పక్కన పెట్టి వలుసులమ్మ జాతర చూడగా ఊరూరి జనులు ఉల్లాసంగా తరలి వచ్చెరా. ముడుపులు మొక్కులు మూటలు కట్టి మదిలో చింతలు పక్కన పెట్టి వలుసులమ్మ జాతర చూడగా ఊరూరి జనులు ఉల్లాసంగా తరలి వచ్చెరా. ఊరూరి జనులు ఉల్లాసంగా తరలి వచ్చెరా. సంబరాన్ని తాకేటి సంబరాలు చూడాలి, రంగు రంగుల దీపాల సొగసులెన్నో చూడాలి, రంగు రంగుల దీపాల సొగసులెన్నో చూడాలి. పట్టు చీరలే ఇచ్చి పానకాలు చెల్లించి పాన్పు వేసి పుట్టింటి ముచ్చటను జరిపేరు, పాన్పు వేసి పుట్టింటి ముచ్చటను జరిపేరు. తప్పుల మోతలు హోరెక్కించగా మన బలుసులమ్మకు ముత్తైదువలు హారతులీయగా. ఓ ముడుపులు మొక్కులు మూటలు కట్టి మదిలో చింతలు పక్కన పెట్టి వలుసులమ్మ జాతర చూడగా ఊరూరి జనులు ఉల్లాసంగా తరలి వచ్చెరా. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజానికానికి నమ్మిన దేవత, ఎంతో శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి దేవత అయినటువంటి బలుసులమ్మ తల్లి వారి యొక్క జాతర మహోత్సవాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అంగరంగ వైభవంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు సోదరులు బొలిశెట్టి శ్రీనివాసరావు గారి యొక్క ఆధ్వర్యంలో పట్టణ ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం ఇంత అంగరంగంగా వైభవంగా జరగటం బలుసులమ్మ తల్లి మీద పట్టణ ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం, ప్రేమ, ఆప్యాయత అన్నీ కూడా ఇవాళ కనపడతా ఉన్నాయి. అశేషంగా మహిళలు కానీ భక్తులు కానీ వస్తూ ఉన్నారు. ఈ బలుసులమ్మ తల్లి యొక్క ఆశీస్సులతో తాడేపల్లిగూడెం పట్టణంలో నివసించే ప్రతి ఒక్క పేద కుటుంబం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ యొక్క తల్లి దీవెనలో ఆశీస్సులు ఉండాలని, ఈ 12 రోజుల కార్యక్రమాలు కూడా ఆ తల్లి యొక్క ఆశీస్సులతో అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మరి అన్ని రకాల బాధ్యతలు తీసుకుని ఇంత అంగరంగ వైభవంగా నడిపిస్తున్నటువంటి మా సోదరుడు
ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, వారి మిత్ర బృందానికి, పట్టణంలో ఈ యొక్క జాతర కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్క మనసున్నటువంటి ప్రతి ఒక్క దాతృత్వం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శ్రీ 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 బొలిసలమ్మవారి దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పట్టణ ప్రజలు, పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, భక్తులు సహాయ సహకారాలతో మన మార్చి 12 నుంచి 27వ తారీఖు వరకు జరిపే జాతర మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సుమారు 4000 మంది సామూహిక కుంకుమ పూజలు మహిళలచే జరిపించడం జరిగింది. అలాగే ఈ రోజున పైపోయిన వారి ఫ్యామిలీతోటి ఇలా అన్నదాన కార్యక్రమం సుమారు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరిపించబడింది. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం నుంచి యాగాలు, హోమాలు, సాయంత్రం ధూపసేవ, బలిహరణ కార్యక్రమాలతోటి అమ్మవారిని విశేషంగా ఇక్కడ పూజలు జరిపించడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించుకుని పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. జై బొలిసలమ్మ తల్లి. అయినటువంటి శ్రీ బొలిసలమ్మ తల్లి జాతర ఇది 12 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర మహోత్సవాన్ని చేస్తున్నారు. 2014లో చేశారు. అంతకుముందు ఎప్పుడో 67 సంవత్సరాల క్రితం ఎప్పుడో చేశారు. మళ్ళీ ఇప్పుడు 2014 నుంచి మళ్ళీ 2026లో మళ్ళీ జాతర మహోత్సవం వచ్చింది. దీంట్లో ఈ జాతర మహోత్సవంలో తాడేపల్లిగూడెం ప్రజలందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటూ ఈ జాతర మహోత్సవాన్ని చాలా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. అలాగే ఈ కమిటీ కూడా చాలా అన్ని కార్యక్రమాలని మంచి దీనితో ఈ ఋత్విక్కులందరూ కూడా చాలా నిష్ఠ నియమాలతో ఈ జాతరని జరిపిస్తున్నారు. ఈ జాతర సందర్భంగా ఈరోజు మళ్ళీ 20వ తారీఖు మళ్ళీ శుక్రవారం రోజు మా తాడేపల్లిగూడెంలో ఉన్న పైపోయిన ఫ్యామిలీస్ అందరూ కలిసి ఈ అన్నదాన కార్యక్రమానికి డొనేట్ చేయడం అయింది. అలాగే నా తాతయ్య గారి మనవలైనటువంటి పైపోయిన వెంకటరామయ్య గారి మనవలైనటువంటి మేమందరం ఈ జాతర మహోత్సవానికి ఈ 2 రోజుల అన్నదాన కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మీ అందరూ సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతాం. జై హింద్, జై బొలిసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెంలో వేయించేస్తున్న శ్రీ బొలిసలమ్మ అమ్మగారి జాతర ఎంతో అంగరంగ వైభవంగా ఈ రోజున జరుగుతుంది. తాడేపల్లి నియోజక ప్రజలందరూ కూడా ఇంత మహోత్సవాన్ని ఎప్పుడూ కనీవినీకి చూడలేదు. ఇటువంటి మహోత్సవానికి మా వంతు కృషిగా మా పైపోయిన వారి కుటుంబం ఈరోజు శుక్రవారం మళ్ళీ వచ్చేవారం ఇదో రోజున అన్న సమారాధన చేయటకు నిశ్చయించుకున్నాం. కావున దానికి అయ్యే సొమ్ముని మేమందరం కూడా మా కుటుంబ సభ్యులందరం కూడా కలిసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా తాడేపూడానికి ఒక వెలుగు, తాడేపల్లిగూడెం అంటే ఒక యాత్రాస్థలంగా ఉంది ఈ రోజునే. ఇదంతా గౌరవనీయులైన మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని మీ అందరూ ఎన్నుకున్నందుకు ఈ రోజున గర్వపడి ఆనందపడవలసిందిగా మనస్ఫూర్తిగా కూర్చున్నాను. ఇదే విధంగా మున్ముందు రోజుల్లో కూడా ఆయనకి భగవంతుడు ఆయుష్ ప్రసాదించి వచ్చే జాతరను కూడా 12 సంవత్సరాలకు వచ్చే జాతరను కూడా ఆయన చేతుల మీద జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై బొలిసలమ్మ తల్లి. జై బొలిసలమ్మ తల్లి. తాడేపల్లిగూడెం బొలిసలమ్మ తల్లి జాతర 2014లో శ్రీను గారు బొలిశెట్టి చైర్మన్గా ఉన్నప్పుడు మేమంతా కలిసి జరుపుకున్నాం. మళ్ళీ ఈ జాతరని 2026 సంవత్సరం ఈ నెలలో జరుపుకుంటున్నాం. ఈ మా పైపోయిన సభ్యులందరూకి ఆలయ కమిటీ మాకు ఈ అవకాశాన్ని అన్నదానానికి ఈరోజు మళ్ళీ నెక్స్ట్ శుక్రవారం వచ్చే శుక్రవారం అన్నదానం చేయడానికి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బొలిసలమ్మ కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై బొలిసలమ్మ తల్లి. ఇటువంటి మన జిల్లాలోనే ఈ జాతర చాలా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము. నాకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. జై బొలిసలమ్మ తల్లి. శ్రీ 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 బొలిసలమ్మ వారి జాతర మహోత్సవం సందర్భంగా వారం జరిగే అఖండ అన్న సమారాధన కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వామివారి కుంకుమ పూజ కార్యక్రమం ఉండడం వల్ల 5,000 మందికి స్వామివారి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అన్నదాతలు శ్రీ పైపోయిన రఘు గారు మరియు వారి సోదరులు పైపోయిన వెంకటరామయ్య గారు, పైపోయిన వెంకటరామయ్య
గారు, వారి సోదరులు మరియు వారి కుటుంబ సభ్యులు రవి సహాయంలో ఈ రోజు అన్నదాన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారం జరిగే అన్న సమాన నిమిత్తము మరియు జాతర నిమిత్తము విరాళాలు ఇచ్చే భక్తులు ఇక్కడ కల్లి వారికి అందజేసి రసీదు పొందబడుతున్నామండి.